కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిపెనుగా కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిపెనుగా కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిపెనుగా కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా నన్నాదుకున్నావయ్యా వ్యాధులలోన బాధలలోన కన్నీరు తుడిచావయ్యా కష్టాలలోన నష్టాలలోన నన్నాదుకున్నావయ్యా వ్యాధులలోన బాధలలోన కన్నీరు తుడిచావయ్యా మరుగమైన దేవా మరుగగల దేవా మరుగమైన ప్రేమ మరుగగల దేవా అగోచరం నీ ఆలోచన నిరంతరం నాలో నిరీక్షణ అగోచరం నీ ఆలోచన నిరంతరం నాలో నిరీక్షణ కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిపెనుగా కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా శాపానికైనా రక్షాని దోషావయ్యా దోషానికైనా దేశానికైనా మరణించి వేసావయ్యా శాపానికైనా రక్షాని దోషావయ్యా దోషానికైనా దేశానికైనా మరణించి వేసావయ్యా మధురమైన ప్రేమ మరువగల దేవా మధురమైన ప్రేమ మరువగల దేవా అగోచరం నీ ఆలోచన నిరంతరం నాలో నిరీక్షణ అగోచరం నీ ఆలోచన నిరంతరం నాలో నిరీక్షణ కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిపెనుగా కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిపెనుగా కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా అజేయుడా విజేయుడా
దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 5 వచనాలను ఒకరి తెలుగుగా మార్చమని చదువుకొని దేవుని మాటలు ధ్యానిస్తాము. కొత్త నిబంధన గ్రంథం మత్తయి సువార్త 2వ అధ్యాయాన్ని పేజ్ నెంబర్ 3 న్యూ టెస్టిమెంట్లో మొదటి 5 వచనాలు ఉత్తర రీతిగా మార్చమని చదువుకుని దేవుని మాటలు. రాజైన హేరోదు తినబడినప్పుడు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన నాడు ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి అందుకు వారు యూదయ బెత్లెహేములోనే వేరేగా యూదయ దేశం బెత్లెహేమ, నీవు యూదా ప్రధానంలో ఎంతమాత్రము అల్పమైన దానం కాదు, ఇశ్రాయేలును మన ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదండి. ప్రభు సహాయం కోసం ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మాట్లాడే దేవుడు, దేవాలతో మాట్లాడేది ఆయన పెట్టుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడైన దేవ, మహోన్నతుడ, నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నాం. మహోన్నతమైన స్థలములలో నివసించేవాడని పూజిస్తూ ఉన్నాం. మేము అల్పులము, అయోగ్యులము, వెనకలేని తండ్రి, అయినను నువ్వు మా పట్ల చూపుతున్న ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు. దేవ, చదవబడిన లేఖన భాగంలో ఆత్మీయ సత్యములతో పాఠములతో మమ్మలను మరొకసారి పోషించుమా, మరొకసారి పరిశుద్ధపరచుమని, యోగ్యపరిచి యోగ్యంగా బలలో చేయడం మాకు సహాయం చేయమని ఆయన వేడుకొంచున్నాం. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవా, నీవు మాతో మాట్లాడుతుండగా నీ స్వరం వచ్చింది. లేఖనములలోనే నువ్వు చూపిస్తున్న ఆత్మీయ సత్యంలో చూడగల కన్నులు, నాయన వినవాటిని కన్నవాటిని గ్రహించగల హృదయం మాకందరికీ దయచేయమని తండ్రి, నీవు అయ్యా మాతో మాట్లాడుతూ ఉంటుండగా నీ మాటలను శ్రద్ధగా ఆలకించి మమ్మల్ని మేము సరిచేస్తూ దేవా యోగ్యులముగా నీ బలలో చేసి నీ ద్వారా బలపరచబడుతుంది. నాయన మాకు సహాయం చేయమని యేసుక్రీస్తుని పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి. ప్రియులారా, మనమందరం కూడా క్రిస్మస్ వారంలో ఉన్నాము. క్రిస్మస్ మనకు తెలియజేసే విషయం ఏంటి అంటే, దేవుడు మహాఘనుడైనప్పటికీ, మహోన్నతుడైనప్పటికీ ఆయన అల్పమైన వాటిని, స్వల్పమైన వాటిని, అల్పులను స్వల్పులను నిర్లక్ష్యము చేయడు అనే విషయాలు మనకు బయలుపరుస్తాము. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకున్నప్పుడు, మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవించుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడను, అయినను వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయం గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుడు తాను ఎక్కడ నివాసం చేయుచున్నాడో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు. ఆ పరలోకంలో ఆయన నివసించేవాడు. తన ప్రవక్త అయిన యెషయాకు ఆయన ఎక్కడ ఉన్నాడో, ఏ విధంగా ఉన్నాడో ఆయన చూపించాడు. యెషయా గ్రంథంలో మనం గమనిస్తే 6వ అధ్యాయం మనము చూసినప్పుడు, మరి మొదటి వచ్చిన రాజైన ఉజ్జియా మృత్యునందన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితే. ఆయన ఎక్కడున్నాడు అంటే ఆ మహోన్నతమైన స్థలంలో, ఆ పరలోకంలో ఉన్నాడు. అక్కడ కూడా
ఎక్కడున్నాడు? పరలోకంలో ఎక్కడున్నాడు అని అంటే అత్యున్నతమైన సింహాసనము మీద ఆసీనుడైన అంత గొప్ప దేవుడు, అంత ఘనుడైన దేవుడు. ఆయన ఏం చూస్తున్నాడు, ఏం వెతుకుతున్నాడు అని మనము ఆలోచన చేస్తే బైబిల్ మనకు సెలవిస్తున్నమాట. ఆయన అల్పమైన వాటిని, స్వల్పమైన వాటిని నిర్లక్ష్యం చేయకుండా వాటిని ఆయన వెతుకుతున్నాడు. అల్పులను స్వల్పులను నిర్లక్ష్యం చేయకుండా వారిని ఆయన వెతుకుతున్నాడని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. ఆ మహాగణుడైన దేవుడు ఈ లోకంలో జన్మించడానికి ఏర్పాటు చేసుకున్న స్థలం ఏది అని మనము పరిశీలన చేస్తే, మరి మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రము అల్పమైన దానవు కాదు. అంటే బెత్లెహేము అప్పటి వరకు ఎటువంటిదంటది అంటే అది అల్పమైనది. ఆ అల్పమైన దానిని ఆయన ఏం చేశాడు అంటే కోరుకున్నాడు. ఈ ప్రవచనం ఎక్కడుంది అంటే మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో ఉంది. అక్కడ మనం చూస్తే, మరి బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను. ఎటువంటిదంట? యూదయ ప్రాంతంలో బెత్లెహేము అంటే స్వల్ప గ్రామం, చిన్న గ్రామం, చాలా చిన్నది, ఎన్నిక లేనిది. అయినప్పటికీ కూడా నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఆ అల్పమైన, ఆ స్వల్పమైన గ్రామాన్ని తన పుట్టుక కోసం ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, యెరూషలేము వంటి మహాపట్టణాన్ని ఆయన ఏర్పాటు చేసుకోలేదు, ఎన్నుకోలేదు. యెరూషలేములో మనం గమనిస్తే అది ఇజ్రాయేలు దేశమునకు రాజధాని. అది గొప్ప పట్టణం, మహా గొప్ప పట్టణం. ఎంత గొప్ప పట్టణము అని అంటే, మరి పండగ సమయాల్లో సుమారు 30 లక్షల మంది ప్రజలు ఆ పట్టణానికి వచ్చి అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తారు. అంటే 30 లక్షల మంది ప్రజలు ఒకేసారి ఆ పట్టణానికి వస్తే కూడా వారికి ఆ పట్టణంలో ఏమున్నాయంట? వసతులు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి. పండగ దినాల్లో వారు అక్కడ ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు ఉన్నాయి. చూడండి, 2 లక్షల జనాభా ఉన్న ఆదోని పట్టణానికి మంచినీటి సరఫరా చేయడానికి ఇప్పుడున్న వ్యవస్థ అల్లాడిపోతా ఉంది. మరి 30 లక్షల మంది ప్రజలకు నీటి సౌకర్యం ఎట్లా వాళ్ళు ఏర్పాటు చేస్తుండేవాళ్ళు, నివాసం ఎట్లా ఏర్పాటు చేస్తుండేవాళ్ళు, ఆ పట్టణం యొక్క ఘనత, వైభవం ఏంటి మనం ఒకసారి ఆలోచించాలి. అయితే దేవుడు ఆ గొప్ప పట్టణాన్ని, ఆ యెరూషలేమును తన పుట్టుక కోసం ఏర్పాటు చేసుకోలేదు, కానీ దేన్ని ఏర్పాటు చేసుకున్నాడంట అంటే అల్పమైన, స్వల్పమైన బెత్లెహేమును ఏర్పాటు చేసుకున్నాడు. అమ్మాయి, క్రిస్మస్ మనకు తెలియజేసేది ఏంటి అంటే, దేవుడు మహాగణుడైనప్పటికీ, మహోన్నతుడైనప్పటికీ ఆయన అల్పమైన వాటిని, అల్పులైన వారిని నిర్లక్ష్యము చేయడు. వాటన్నింటినీ ఆయన వెదికేవానిగా ఉన్నాడు, చూస్తున్నవానిగా ఉన్నాడు, దృష్టిస్తున్నవానిగా ఉన్నాడు అనే విషయం బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. బైబిల్లో మనము గమనించినప్పుడు, మరి దినవృత్తాంతములు 1వ గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనంలో మనము పరిశీలన చేసినట్లయితే, 1 దినవృత్తాంతములు 16:15, మీ సంఖ్య కొద్దిగాను మీరు స్వల్ప సంఖ్య గల జనులుగాను కనాను దేశంలో అన్యులుగాను ఉండగా. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, వాస్తవమే. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? వాళ్ళేమన్నా గొప్ప జనమనే, బలమైన జనమనే, జ్ఞానం కలిగిన జనమనే, తెలివైన వాళ్ళనే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్తున్నాడు. మీ సంఖ్య కొద్దిగాను మీరు స్వల్ప సంఖ్య గల జనులుగాను కనాను దేశంలో అన్యులుగాను ఉండగా. వాళ్ళకు స్థిరమైన నివాసం కూడా లేదు, గుడారాల్లో నివసిస్తున్న సంచార జాతి అని చెప్పవచ్చు. ఎవరంట వాళ్ళు?
సంచార జీవులు ఈ మధ్య రావడం లేదు, కానీ మరి గతంలో మనం చాలామందికి అనుభవం ఉంటుంది. ఇది ఊరి బయట ఇప్పుడు జైహింద్ దాటి వెళ్తే గడిచిన దినాల్లో అక్కడంతా ఖాళీ స్థలం ఉండేది. కొంతమంది సంచార జాతుల వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి కొన్ని రోజుల పాటు, కొన్ని వారాల పాటు, కొన్ని నెలల పాటు అక్కడ గుడారాలు వేసుకొని ఉండి ఏవో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వెళ్ళిపోతూ ఉండేవారు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఎట్లున్నారు అని అంటే దేవుడు చెప్తున్నాడు. 107వ కీర్తనలో మనము చూసేది అదే. 107వ కీర్తన 4వ కీర్తన వాక్యం, వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండేది, నివాస గృహమేది వారికి దొరకకపోయేది. వీళ్ళకు స్థిరమైన నివాసం ఉందా అంటే లేదు. సంచార జాతుల ప్రజలుగా వారు ఉన్నారు. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. రాజులు ఎదిరించలేని బలహీనులుగా ఉన్నారు. ఇటుకలో తయారు చేస్తున్న కూలీలుగా వాళ్ళు ఉన్నారు. అటువంటి స్వల్ప జనము, అల్ప జనము, వాళ్ళని ఎవరు పట్టించుకోవడం లేదు. ఫరో వాళ్ళను బహు కఠినముగా పరిపాలన చేస్తున్నాడు, బహు క్రూరంగా హింసిస్తూ ఉన్నాడు, శిక్షిస్తూ ఉన్నాడు. వారి పట్ల ఫరో వైఖరిని గురించి మనము ఆలోచన చేస్తే మరి అక్కడ మనము నిర్గమాకాండం 1వ అధ్యాయం 13వ వచనము, ఇజ్రాయేలు చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకొని వారు ఇజ్రాయేలుతో చేయించుకుని ప్రతి పని కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలంలో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించి. చెప్పాలంటే ఎట్లున్నారంటే భారతదేశంలో పూర్వం నుండి కూడా పంచములుగా పిలువబడిన దళితులు ఎట్లున్నారో ఆ విధంగా ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. దేశంలో పంచములుగా పిలువబడిన దళితులు పూర్వం నుండి ఏ పనులు చేశారు అంటే ఇదే. ఏం పనులు చేశారు? కఠినమైన పనులు, పొలంలో పని, మంటి పని, బహు కఠినమైన పనులు ఈ దేశంలో పూర్వం నుండి ఎవరు చేశారంటే మన పూర్వీకులే చేశారు. మనల్ని ఎవరు పట్టించుకున్నారు? ఎవరిని దృష్టించారు? ఎవరు లక్ష్య పెట్టారు? ఇక్కడున్న ప్రభువులు, పాలకులు, ఘనులు, గొప్పవారు మన గురించి ఆలోచన చేయలేదు. ఐగుప్తీయులు ఇజ్రాయేల్ ప్రజల గురించి ఆలోచన చేయలేదు. ఫరో ఆ ప్రజల గురించి ఆలోచన చేయలేదు. వారితో బహు కఠినమైన దాస్యము చేస్తూ వచ్చాడు. ఇంకా చెప్పాలి అని అంటే వారికి పుట్టిన మగ పిల్లల్ని చంపుతూ వచ్చాడు. మాట్లాడేవాడే లేడు. ఇలా 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 23 వచనం, అలాగున అనేక జరిగినప్పుడు ఐగుప్తు రాజు చనిపోయిన ఇజ్రాయేలు తాము చేయించిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుతూ మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మరో దేవుని యొద్దకు చేరు. ఈ స్వల్ప జనమును గురించి, ఈ అల్ప జనమును గురించి, ఈ బలహీనులను గురించి, ఈ ఎన్నికలేని వాళ్ళను గురించి, ఈ బానిసలను గురించి ఎవరు ఆలోచన చేశారు? వీళ్ళని ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? వీళ్ళని ఎవరు దృష్టించారు? ఒకసారి మనం ఆలోచన చేయాలి. వీళ్ళకంటూ ఒక స్థిరమైన నివాసము లేదు, ఒక ఇల్లు లేదు, ఒక వాకిల్ లేదు, ఒక దేశం లేదు. అటువంటి వారిని ఎవరు చూశారు? ఎవరు ఎన్నిక చేశారు? ఎవరు పట్టించుకున్నారు అంటే ఆ పరమకు ఆసీనుడైన దేవుడు, ఆ మహాఘనుడైన దేవుడు, ఆ మహోన్నతుడైన దేవుడు, అత్యున్నత సింహాసనాసీనుడైన ఆ ప్రభువు వీరిని గురించి ఆలోచన చేశారు. అమ్మాయ ఈ దేశంలో ఈ దినమున మన స్థితి మారింది అంటే దానికి కారకుడు ఎవరో మనకు అర్థం కావాలి. మనం ఘనంగా, గౌరవంగా ఇట్లా మందిరాల్లో కూర్చున్నామంటే మనకు అర్థం కావాలి. కేవలం ఆ మహాఘనుడైన దేవుడు మాత్రమే మనల్ని తన దగ్గరకు రాణించాడు, కానీ ఈ దేశ సంబంధమైన దేవుళ్ళు, దేవతలు ఎవరు కూడా మనల్ని వాళ్ళ దగ్గరకు రానివ్వలేదు. సరిగదా మనం పోతే ఆ దేవుళ్ళు, దేవతలే అపవిత్రమైపోతారు, మల్లమైపోతారని మనల్ని ఎంతో
దూరం పెట్టారు. అయితే ఆ మహాగరుడైన దేవుడు మనల్ని తన హక్కున చేర్చుకున్నాడు. ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా ఆయన. ఆ పిలుపు ఇవ్వడం కోసం ఆయన అక్కడి నుండి ఇవ్వలేదు. ఆ పిలుపు ఎక్కడికి వచ్చాడు? ఆ పిలుపు ఇవ్వడం కోసం అంటే ఆ పరమును విడిచి భూమికి ఎత్తించాడు. బెత్లెహేము ఎఫ్రాతా ఆ స్వల్పమైన అల్పమైన గ్రామాన్ని ఆయన ఎన్నుకున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఘనులైన వారని కాదు ఆయన వాళ్ళని ఎన్నుకుంది. వారు సంఖ్యలో స్వల్ప జనమే, స్థిరమైన నివాసం లేని ప్రజలే. ఆయన పుట్టిన సమయంలో వారు రోమా ప్రభుత్వ దాస్యములో వాళ్ళు ఉన్నారు, అజమాయిషిలో వాళ్ళు ఉన్నారు. రోమా ప్రభువులకు వారు సుంకము చెల్లిస్తున్నవారుగా, పన్ను చెల్లిస్తున్నవారుగా మరి వారు ఉన్నారు. అటువంటి వారిలో ఆయన జన్మించాడు. అమ్మాయ బైబిల్ మనకు చెప్తున్నది ఏంటి అంటే, క్రిస్మస్ ద్వారా దేవుడు మనకు ఇస్తున్న సందేశం ఏంటంటే, నీవు ఈ లోకంలో అల్పుడవే, నీవు ఈ లోకంలో స్వల్పమైన వాడవే, స్వల్పమైన దానవే, అల్పమైన దానవే. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. నీ చుట్టూ ఉన్న వారు ఎవరు కూడా నిన్ను ఎన్నిక చేయడం లేదు. నీ చుట్టూ వారు ఎవరు కూడా నీ గురించి ఆలోచన చేయడం లేదు. అయితే నిన్ను గురించి ఆలోచిస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నిన్ను దృష్టిస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నిన్ను వెదకి వస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడికి వచ్చాడు అంటే బెత్లెహేముకు వచ్చాడు. ఏ ప్రజల దగ్గరికి వచ్చాడు అంటే ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతున్న ప్రజల దగ్గరికి ఆయన వచ్చాడు. ఆయన వారిని విడిపించాడు. ఇలా మనము గమనించినప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనంలో మనం పరిశీలన చేసినప్పుడు, మొదటి సమూయేలు 9:21, అందుకు సౌలు నేను బెన్యామీనీయుడను కానా, నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనది కాదా, నా ఇంటి వారు బెన్యామీను గోత్రము ఇంటి వారందరిలో అల్పులు కాదా, నాతో ఇలాగున ఎందుకు పలుకుచు. ప్రవక్త అయిన సమూయేలు మాట్లాడుతూ ఉంటే మరి సౌలు అనే యవనస్తుడు ఆయనకు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఏమయ్యా నువ్వు చెప్పే మాట, నాతో వాదం చేస్తున్నావా అంటున్నాడు. నాతో వాదం చేస్తున్నావా? కామెడీ చేయడానికి నేనే దొరికినానా? అపహసించడానికి నేనే దొరికినానా? ఎందుకు నువ్వు అట్లా మాట్లాడుతున్నావు? నేనెవరు? నేను ఒక ఎన్నిక లేని వాడను. నా గోత్రం ఏంటి? అది బెన్యామీను గోత్రం. ఇజ్రాయేలు గోత్రాల 12 గోత్రాల్లో అల్పమైన గోత్రం, స్వల్పమైన గోత్రం చివరిది ఏది అంటే బెన్యామీను గోత్రమే. నా గోత్రంలో నా తండ్రి ఇల్లు అందరికంటే తక్కువ. అటువంటి నన్ను గురించి నువ్వు చెప్తున్న మాటలు ఏంటి అని మాట్లాడుతున్నాడు. ఆ అల్పుడు, ఆ స్వల్పమైన వాడు దేవుడు ఆయన్ను ఏం చేశాడు అంటే ఇజ్రాయేలు ప్రజలకు రాజును చేశాడు. 15వ అధ్యాయం 17వ వచనంలో మనం అదే మాట చూస్తాం. 15వ అధ్యాయం 17వ వచనం, అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి, యెహోవా నిన్ను ఇజ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు. అమ్మాయ, ఈ రోజున ఇక్కడ ఉన్న మనం ఒకప్పుడు ఎక్కడ ఉంటుంది? ఒకప్పుడు ఏం చేస్తూ ఉంటుంది? మన కుటుంబాలు ఏంటి? మన తల్లిదండ్రులు ఏంటి? మన తాత ముత్తాతలు ఏంటి? వాళ్ళు చేసిన పనులేంటి? ఈ రోజున మనం చేస్తున్న పని ఏంటి? ఈ మార్పుకు కారకుడు ఎవరు? సౌలును రాజును చేసింది ఎవరు? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రియులారా, 18వ అధ్యాయం 23వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఇదే సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం, సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా, దావీదు ఎవరంటే నేను దరిద్రుడు. ఎవరికి పుట్టినవాడు ఈయన? బోయజు మొదటి భార్యకు పుట్టిన పిల్లల వీళ్ళు, మొదటి భార్యకు పుట్టిన వంశమాయింది. రూతు ఎవరు? ఒక మోయాబీయురాలు.
ఎక్కడి నుండి వచ్చింది ఆమె? మోయాబు దేశంలో నుండి వచ్చింది. దేవర ధర్మం చొప్పున భక్తుడైన బోయజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అంత మాత్రాన బోయజు ఆస్తి ఆమదవుతుందా? బోయజు వంశము ఆమదవుతుందా? బోయజు కుటుంబము ఆమదవుతుందా? ప్రియులరా, మొదటి భార్య, రెండవ భార్య. ఎవరి ఘనత వాళ్ళదే. శారమ్మ స్థానము హాగరుకుందా? ఒకసారి మనం ఆలోచించాలి. రూతును బోయజు పెళ్లి చేసుకొని ఓబేదును కనినంత మాత్రాన, ఓబేదుకు యెషై పుట్టినంత మాత్రాన, యెషైకు దావీదు పుట్టినంత మాత్రాన వాళ్ళు ఏమైనా గొప్పవాళ్ళ? వాళ్ళు ఏమైనా ఘనమైన వాళ్ళు? ఏమంటున్నాడు? నేను దరిద్రుడను అంటున్నాడు. నేను దరిద్రుడను. ఉన్న ఊర్లో తినడానికి తిండి లేక ఏం చేసింది ఈ కుటుంబము? ఎలీమెలెకు, నయోమి ఏం చేశారు? వాళ్ళు మోయాబు దేశమునకు వలసపోయారు. అమ్మాయ, ఎటువంటి కుటుంబం ఇది? ఏ కుటుంబంలో ఆయన పుట్టాడు? అంటున్నాడు, నేను దరిద్రుడనయ్యా. మేమేమన్నా గొప్పలమా? మా పూర్వీకులు ఎవరు? మా కుటుంబం ఏంటి? మాకున్న ఆస్తి పాస్తులు ఏంటి? చూడండి, ఉన్న చిన్న భూమిలో భార్యాభర్త ఇద్దరు కొడుకులు బతకలేక వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వేరే దేశానికి వెళ్ళారు. మరి ఓబేదుకి ఏమొచ్చి ఉంటుంది? యెషైకి ఏమొచ్చి ఉంటుంది? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఓబేదుకు అదే ఆస్తి వచ్చి ఉంటుంది, యెషైకి అదే ఆస్తి వచ్చి ఉంటుంది. యెషై ఏమైనా ఒంటరోడా? లేదా అతనికి అన్నదమ్ములు ఉన్నారు? ఇతనేమన్నా ఒక్కడే కన్నాడు దావీదును అంటే అది కూడా కాదు. ఇతను ఒక గంపడి కన్నాడు. ఎంత ఆస్తి వచ్చి ఉంటుంది దావీదుకి? ఒకసారి మనం ఆలోచన చేయాలి. దావీదు అంటే ఈ రోజున మన దృష్టిలో ఒక గొప్పవాడు. అయితే ఈ మాటలు చెప్పబడినప్పుడు ఎవరంటే ఆయన దరిద్రుడు, అల్పమైన వాడు, స్వల్పమైన వాడు, ఎన్నికలేని వాడు. అటువంటి దావీదు ఏమయ్యాడు? చూడండి, రాజుకు అల్లుడు కావడం గురించి ఆయన అంటున్నాడు. ఏం నాతో పోవడం చేస్తున్నాను? ఇదేమన్నా స్వల్ప విషయమా? నేను ఒక దరిద్రుడినే, రాజుకు అల్లుడు కాడని చెప్తా ఉంది. రాజుకు అల్లుడి సంగతి పక్కన పెట్టి దేవుడు ఏం చేశాడు అంటే ఇజ్రాయేల్ ప్రజలకు రాజునే చేశాడు. అమ్మాయ, క్రిస్మస్ మనకు తెలియజేస్తున్న విషయం ఏంటి అంటే దేవుడు మహాగణుడు, దేవుడు మహోన్నతుడు. అయితే దేవుడు అల్పులను, ఎన్నికలేని వారిని ఆయన వెదకుచున్న దేవుడు. వారి బ్రతుకులను మార్చే దేవుడు, వారిని దర్శించే దేవుడు, వారిని దీవించే దేవుడు, వారిని సింహాసనముల మీద కూర్చుండబెట్టే దేవుడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 8వ వచనం మనం గమనించినప్పుడు, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు, మహిమగల సింహాసనం స్వతంత్రింపజేయుటకు, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేని గల వారిని పెద్ద కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయన. అమ్మాయ, దేవుడు చేసేది ఏంటి? లోకంలో ఉన్న ప్రభువులు, పాలకులు వారు అల్పుల గురించి, స్వల్పమైన వారిని గురించి ఆలోచన చేయరు. వాళ్ళు వస్తున్నారంటే దీన దరిద్రులు ఉండడానికి వీల్లేదు. ప్రధానమంత్రి గారు గుజరాత్ పోతే ఏం చేసినారు అంటే స్లమ్ ఏరియాస్ కనపడకుండా గోడలు కట్టించారు. అంటే ఆ దీన దరిద్రులను చూడడానికి కూడా పాలకులు, ప్రభువులు ఇష్టపడటం లేదు. అయితే పరమంత ఆసీనుడైన ప్రభు, అత్యున్నత సింహాసనం మీద కూర్చున్న ఆ ప్రభు ఎవరిని చూస్తున్నాడు? ఎవరి గురించి ఆలోచన కలిగి ఉన్నాడు? ఎవరిని దృష్టిస్తున్నాడు? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఎవరి కోసం ఈ లోకంలో శిశువుగా జన్మించాడు అంటే అల్పుల కోసం, స్వల్పమైన వారి కోసం, ఎన్నికలేని వారి కోసం, దీన దరిద్రుల కోసం. అమ్మాయ, బెత్లెహేము ఆయన కోరుకున్నాడు అని అంటే బెత్లెహేము ఏదో గొప్ప పట్టణమని కాదు. బెత్లెహేము ఏదో గొప్ప పట్టణమని కాదు. అదేవిధంగా కన్య మరియమ్మను ఆయన కోరుకున్నాడంటే ఆమెదో మరి గొప్ప ఇంట్లో పుట్టిందని కాదు. గొప్ప ఇంట్లో పుట్టిందని కాదు. చరిత్ర చెప్పేది ఏంటి అంటే ఆమె తల్లిదండ్రులు లేని ఒక అనాథ.
తల్లిదండ్రులు లేని ఒక అనాథ. తనకంటే వయసులో చాలా పెద్ద వయసు గల వ్యక్తితో ఆమెకు ప్రదానము చేయబడింది. చాలా వయసులో పెద్ద ఏజ్ డిఫరెన్స్ వాళ్ళిద్దరికి చాలా ఉంది, చాలా ఉంది. ఎవరైనా అట్లా పెళ్లి చేసుకుంటారు అంటే చేసుకోరు. ఎందుకు చేసుకుంటుంది అంటే తనకంటూ ఎవరు లేదు. ఎవరైతే తను పెంచారో, ఎవరైతే తను పోషించారో, ఎవరైతే తను సంరక్షించారో వాళ్ళ సలహా మేరకు, వాళ్ళ సూచన మేరకు, వారి మాట మేరకు కాదనకుండా వారికి లోబడి ఆమె ఆ విధంగా వివాహం చేసుకోవడానికి ఇష్టపడి. పిల్లల ఎవరిని దేవుడు దృష్టిస్తున్నాడు అదే విషయం ఆ తల్లి చెప్తాం. లూకాసు వార్తలోకి మనం వచ్చినప్పుడు, లూకాసు వార్త మొదటి అధ్యాయం, లూకాసు వార్త మొదటి అధ్యాయం 46 వచ్చిన. అప్పుడు మరియ ఇట్లనే, నా ప్రాణము ప్రభువును కనపరుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించాడు. తన గురించి ఆమె ఏం చెప్పుకుంటా ఉంది? దీన స్థితిలో ఉన్నది. ఎటువంటి స్థితి అంట? దీన స్థితిలో ఉన్నది. 53వ వచనంలో చెప్తుంది తన గురించి, ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పిల్లల ఏమని చెప్తున్నాము? ఆకలి కొనిన స్థితి. కాబట్టి సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించి. దావీదు వంశంలోనే పుట్టింది, యూదా గోత్రంలోనే పుట్టింది. అయితే ఈమె ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అంటే దీన స్థితి, ఆకలి కొనిన స్థితి. రాజవంశమే కానీ రాజరికంలో అయితే లేదు. ఎక్కడున్నారు అంటే దారిద్ర్యంలో ఉన్నారు, దీన స్థితిలో ఉన్నారు. యూదా గోత్రంలోని దావీదు వంశంలోని ఈ దీనురాలిని, ఈ ఆకలి కొనిన కన్యకను దేవుడు కోరుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమెకు ఒక ఘనతను దేవుడు ఇచ్చాడు. చరిత్రలో మరియా అనే పేరు అది చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా. ప్రియమైన వాళ్ళారా, క్రిస్మస్ మనకు తెలియజేస్తున్న విషయం ఏంటి అంటే, మహాగణుడు మహోన్నతుడైన దేవుడు అల్పమైన వాటిని, స్వల్పమైన వాటిని నిర్లక్ష్యము చేయడం లేదు. ఈ లోకంలో తృణీకరింపబడిన వారిని, త్రోసివేయబడిన వారిని ఆయన నిర్లక్ష్యము చేయడం లేదు. లూకాసు వార్త 19వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు, లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుతున్నాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య పేరు గల ఒకడు యేసు ఎవరో అయినా చూడగోలేరు కానీ పుట్టివాడైన జనులు గుంపుకోడి ఉండటం వలన చూడలేకపోయినప్పుడు యేసు ఆ త్రోవం రానియుండను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస చేయలేదని చాలా సనుకున్నాడు. అమ్మాయి ఎవరిని పిలుస్తున్నాడు ఒకసారి మనం ఆలోచించాలి. మనుషులందరి చేత తృణీకరింపబడినవాడు, త్రోసివేయబడినవాడు. అందరూ కూడా ఇతన్ని ఏం చేస్తున్నారు? అర్థమేంటి దానికి అర్థము? పాపి అయిన మనుషులు అంటే అర్థమేంటి అంటే హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తూ. దగ్గరికి రాణిస్తారా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. సుంకరులను గురించి అప్పటి సమాజం యొక్క వైఖరి ఏంటి అంటే, బైబిల్లో ఉన్న మాటలే మనకు సాక్ష్యం. బైబిల్లో ఉన్న మాటలే మనకు సాక్ష్యం. ఇలా సుంకరు వారిని సమాజం ఎన్నిక చేయడం లేదు. వారు రోమా ప్రభువులతో, పాలకులతో చేతులు కలిపిన వారిని చాలా అసహ్యంగా చూస్తున్న పరిస్థితి, వారిని చాలా నిర్లక్ష్యంగా చూస్తున్న పరిస్థితి.
అటువంటి ఈ జక్కయ్యను యేసు ప్రభువు వారు ఏమంటున్నాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, త్వరగా దిగిరా అని చెప్పి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇలా మనం గమనించాలి. సుంకపు మెట్ల దగ్గర ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం 27వ వచనం. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవు అని ఒక సుంకపు మెట్టు వద్ద కూర్చొని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను. దానికి చుట్టూ ఉన్న సమాజం అంటున్న మాట ఏంటి? 30వ వచనం. పరిసయ్యులను వారి శాస్త్రులను చూచి సుంకర్లతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారు. సుంకర్లతో పాపం అంటే చుట్టూ ఉన్న ప్రజల చేత అసహించుకోబడిన వారు, తృణీకరించబడిన వారు, త్రోసివేయబడిన వారు, వెలివేయబడిన వారు, అటువంటి వారిని యేసు ప్రభువు వారు ఏం చేస్తున్నారు అంటే 19వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు అన్నమాట. 19:10 మనము చదువుకున్నట్లయితే, నశించిన దానిని వెదక రక్షించడానికి మనుషులు ఎవరంట వాళ్ళు అంటే నశించిన వారు. అటు వారందరినీ ఆయన ఏం చేస్తున్నాడు? వెదకి వచ్చాడు. ఇలా సమాజంలో మనం ఈ విధంగా చూస్తూ ఉంటాము. కొందరి విషయంలో చేస్తూ కూడా మనం కూడా ఇట్లే మనం బిహేవ్ చేస్తున్నాము. ఒకప్పుడు ఇటువంటి స్థితిలో కూడా మనము వచ్చినాము. ఈరోజు బాగున్నాము. మనము స్వల్ప జనముగా అల్ప జనముగా ఉన్నప్పుడు ప్రభువు మనల్ని దర్శించి మన బ్రతుకులను మారిస్తే ఇక్కడ ఉండాల్సిన కథ కాస్త ఇక్కడికి వచ్చి మనం కూడా ఇట్లా మాట్లాడుతున్నాము. చీ, చా, వాడ, ఆమె, అదే, ఇదే అట్లా మనం ఏమన్నా బిహేవ్ చేస్తున్నాము. క్రిస్మస్ మనకి ఇస్తున్న సందేశం ఏంటి అంటే, మనుషులు అసహించుకుంటున్నారు కానీ దేవుడు అసహించుకోడు. మనుషులు తృణీకరిస్తున్నారు కానీ దేవుడు తృణీకరించడు. మనుషులు వెలివేస్తున్నారు కానీ దేవుడు వెలివేయడం లేదు. ఆయన వెదకి వస్తున్నాడు. క్రిస్మస్ దినాల్లో నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, ప్రభువు నిన్ను వెదకి వచ్చి రక్షించిన రీతిగా నీవు ఇటువంటి వారిని ఏం చేయాలా? ఏం చేయాలన్నా? చూడండి, మత్తయి సువార్తలో ఆయన చెప్తున్నది అది. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఈ మాటలు చదువుకొని మనము ముగించుకున్నాం. నిజమైన క్రిస్మస్ ఏంటో మనం తెలుసుకొని మనం ముగించుకున్నాము. 25వ అధ్యాయం 40వ వచనం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేస్తే కనుక నాకు చేసిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో. ప్రియులారా, ఈ మాటలు మనం ఆలోచించాలి. దేవుడు మిక్కిలి అల్పులను, స్వల్పమైన వారిని ఆయన దృష్టిస్తున్నాడు. ఆయన వెదుగుతున్నాడు. ఆయన మనల్ని రక్షించాడు. ఒకప్పుడు మనం అట్లే ఉంటుంది. ఆయన మనల్ని వెదకు వచ్చి రక్షించాడు. మన బ్రతుకులను మార్చాడు. మనల్ని సింహాసనముల మీద కూర్చుండబెట్టాడు. మనలను ఘనులనుగా చేశాడు. ఎన్నికైన వారినిగా మార్చాడు. మనల్ని ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే త్రోసివేశారో, ఎవరైతే అసహించుకున్నారో తీసుకొచ్చి వాళ్ళ పక్కనే మనల్ని కూర్చోబెట్టాడు. ఎవరగా ఎక్కడ కూర్చోబెట్టాడు? ఈ రోజున వాళ్ళ పక్కన కూర్చోబెట్టాడు. వాళ్ళకి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా మనల్ని వాళ్ళు ఏమీ అనలేదు, ఏమీ చేయలేదు. కారణం ఏంటి అంటే, అది ప్రభువును బట్టి. ఇంతటి ఘనత ఆయన మనకి ఇచ్చినప్పుడు, మరి క్రిస్మస్ శుభ సమయంలో మనం ఏం చేయాలి? ఆయన ద్వారా ఆ పెద్ద కుప్పల మీద నుండి లేవనెత్తబడిన మనము ఏం చేయాలి అంటే, క్రిస్మస్ మనకు తెలియజేస్తున్న విషయం ఏమంటున్నాడు? మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకరికి మీరు చేశారు. మిక్కిలి అల్పులు అంటారు. ఒట్టి అల్పులు కాదు మీరు, మిక్కిలి అల్పులు. మిక్కిలి అల్పులు అంటే ఏంటి అని మనము ఆలోచన చేస్తే 35వ వచనం నుండి మనం గమనించాము. ఎవరు మిక్కిలి అల్పులు అని అంటే,
నేను ఆకలి కొని ఉంటిని, మీరు నాకు భోజనం పెట్టింది, దప్పి కొట్టిని, నాకు దాహం ఇచ్చింది, పరదేశినైంటిని, నన్ను చేర్చుకుంటుంది, దిగంబరనైంటిని, నాకు బట్టలు ఇచ్చింది, రోగినైంటిని, నన్ను చూడవచ్చింది, చెరసాలలో ఉంటిని, నా దగ్గరకు వచ్చింది. ఎవరు మిక్కిలి అర్హులు అంటే తినడానికి తిండి లేదు, తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీళ్లు లేవు. ఒకప్పుడు మన పెద్దలు ఏం చేసేవాళ్ళు అంటే ఆ బావిల దగ్గర, ఆ చెరువుల దగ్గర మిదలు పెట్టుకొని కూర్చోరు. ఎవరైనా పెద్దలు కరికరపడి చెవు నీళ్ళు పోస్తే ఆ నీళ్ళు తెచ్చుకొని దాన్ని తాగి దాంతో వండుకొని తినేవాళ్ళు. మీలో ఎంతమందికి విషయాలు తెలుసో నాకైతే తెలియదు. మా అమ్మ నాకు చిన్నప్పటి నుండి ఈ విషయాలు చెప్పుకుంటూ పెంచింది. మన బ్రతుకులు ఇవిరా నాయన, మన బ్రతుకులు ఇవి. బావి దగ్గర బిందె పెట్టుకొని కూర్చోవాలి, చెరువు దగ్గర బిందె పెట్టుకొని కూర్చోవాలి. మరి దగ్గర కూడా కాదు, దూరంగా. ఆ పెద్ద కులానికి చెందిన వాళ్ళు ఎవరైనా కనికరపడి వాళ్ళు జాలిపడి ఒక బిందె నీళ్ళు చేది మనకు పోస్తే ఆ నీళ్ళు తెచ్చుకొని వాటినే తాగి వాటితోనే వంట చేసుకొని అవి మన బ్రతుకులు. తాగడానికి నీళ్లు లేని బ్రతుకులు. ఎవరు కనికరపడ్డారు? ఒకసారి మనం ఆలోచన చేయాలి. మిక్కిలి అర్హులు అంటే ఎవరు అంటే తాగడానికి నీళ్లు లేని వారు. అమ్మాయ మొన్న మన ప్రియులు చెప్పారు, ఛత్తీస్గఢ్లో క్రైస్తవులకు ఎదురవుతున్న హింసలు. కుళాయిల దగ్గరికి రానివ్వడం లేదు, బావుల దగ్గరికి రానివ్వడం లేదు, చెరువుల దగ్గరికి రానివ్వడం లేదు. ఏం చేస్తున్నారు అంటే చెలమలు దొరుకుంటే వాటిలో కూడా తీసుకెళ్ళి మరి పురుగుల మందులు కలుపుతున్నారు. ఈ లోకంలో అటువంటి క్రూరులు ఉన్నారు. ఎందుకు క్రైస్తవాన్ని అడ్డుకుంటున్నారు అంటే కారణం ఏంటి? క్రిస్టియానిటీ మనుషులు ఏం చేస్తూ ఉంది అంటే వాళ్ళ పొలాల్లో ఎవరు పనిచేయాలి, వాళ్ళకి ఎవరు దాస్యము చేయాలి. ఎందుకు ఐగుప్తీయులు ఇజ్రాయేల్ ప్రజల్ని పోనివ్వలేదు అంటే వారి ఇళ్ళలో ఎవరు పనిచేయాలి, వారి పొలాల్లో ఎవరు పనిచేయాలి. ఈ దేశంలో ఉన్న అగ్ర కులాల వాళ్ళు దళితులను, పంచములను ఎందుకు బాగుపడనివ్వడం లేదు? ఎందుకు క్రిస్టియానిటీ వైపు చూడనివ్వడం లేదు అంటే క్రిస్టియానిటీ ఏం చేస్తూ ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? వీళ్ళ స్థితిగతులను మారుస్తూ ఉన్నాడు. వీళ్ళు పోయి వాళ్ళ పక్కలో కూర్చోవడం ఇష్టం లేదు. వీడు వచ్చి నా పక్కలో కూర్చుంటే నా ఇంట్లో ఎవడు పని చేయాలి, నా చేతిలో ఎవడు పని చేయాలి. అందుకే క్రైస్తవ్యాన్ని అడ్డుకుంటున్నారు, సువార్తను అడ్డుకుంటున్నారు. ప్రియమైన వాళ్ళగా ఎవరు మిక్కిలి అర్హులు అంటే బ్రహ్మ అంటున్నాడు. ఆకలి ఉన్నా తినడానికి తిండి లేదు వారు, దప్పికొన్నా త్రాగడానికి నీళ్ళు లేని వారు. ఇంకా అంటున్నాడు కట్టుకోవడానికి బట్ట లేనివారు, రోగం వస్తే వైద్యుడికి చూపించుకోలేని దారిద్ర్యము కలిగిన వారు, కేసులు పెడితే వాదించుకోలేని పరిస్థితి. ఛత్తీస్గఢ్లో అదే చెప్తున్నారు, వాళ్ళ ప్రియులు వచ్చి చెప్తున్నారు. ఏమని? కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారంట, బెయిల్ తెచ్చుకోవడానికి కూడా వీళ్ళకు చేతగా, ఒక రాయన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా వాళ్ళకు చేతగా. మిక్కిలి అల్లు అమ్మాయ. అటువంటి వారి గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఒకప్పుడు నీ పూర్వీకులు నీవు అటువంటి స్థితిలోనే ఉంటుంది. ఆ స్థితి నుండి ఈ స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు. మరి అటువంటి వారిని గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? వారిని ఎప్పుడైనా నువ్వు దృష్టించావా? ఆలోచన చేస్తూ ఉంటే ఆ విధంగా ఆకలి ఉన్న వారికి నువ్వు ఆహారం అందిస్తూ ఉంటే, దప్పి ఉన్న వారికి నువ్వు దాహనం వారికి ఇస్తూ ఉంటే, పరదేశంలో నీవు చేర్చుకుంటూ ఉంటే, దిగంబరికి బట్ట ఇస్తూ ఉంటే, రోగిని పరామర్శించి వైద్య సేవలు అందిస్తూ ఉంటే, చెరసాల్లో ఉన్న వారిని పలకరిస్తూ ఉంటే, నిశ్చయముగా నీవు దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడవే, ఆశీర్వదింపబడిన దానవే. ఆయన ఆహ్వానాన్ని అందుకునే వాడవే, అందుకునే దానవే. ఏమంటున్నాడు? రండి అని, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. ఆయన నిన్ను రమ్మని పిలుస్తాడు. అలాగున కాకుండా కనుక నీవు బ్రతుకుతూ ఉంటే, అలాగున కాకుండా నువ్వు బ్రతుకుతూ ఉంటే
కొందరితో అంటున్నాడు, చూడండి, కొందరితో అని అంటున్నాడు 45వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనాను మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పొచ్చున్నాను. అమ్మాయ, అన్నం పెట్టినోడు ఎవరు ఉంటాడు ఈ భూమి మీద? ఖచ్చితంగా ఒకరు పెడతారు. అయితే ఇక్కడ ఎవరికి పెట్టమని చెప్తున్నాడు ఆయన? అనుమానం. అల్పులలో కూడా ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? మిక్కిలి అల్పులు అంటున్నాడు. అంటే నువ్వు ఎవరినైతే అసహించుకుంటున్నావో, మిక్కిలి అల్పులు అంటే నీకు అర్థం కావాలి. మిక్కిలి అల్పులు అంటే ఎవరైతే నువ్వు అసహించుకుంటున్నావో, ఎవరు కనబడ్డమైతే నీకు ఇష్టం లేదో, ఎవరిని చూడడానికైతే నీవు ఇష్టపడకుండా తల తిప్పుకొని పోతున్నావు, ఎవరు నీ ఇంటి దగ్గరకు, నీ వీధిలోనికి రావకూడదని నువ్వు ఆశిస్తున్నావు, అట్లాంటి వాళ్ళు. అట్లా కొందరు వాళ్ళ వీధుల్లోకి వచ్చినారనుకోండి, మన ఇళ్ళ దగ్గరికి వచ్చినారనుకోండి, ఏం చేస్తాం? అంటే వాళ్ళు మిక్కిలి అర్థమవుతుంది. వాళ్ళకు పెట్టడం గురించి మాట్లాడుతున్నాడు. నిన్ను ఆకలి అని అడిగిన వాళ్ళకు పెట్టడం గురించి కాదు మాట్లాడుతున్నాను. ఎవరికి పెట్టడం గురించి అంటే, సమాజంలో మనిషిని మనిషి ద్వేషించకూడదు. ఇది క్రీస్తు తత్వం. మనిషిని మనిషి ద్వేషించకూడదు, క్రీస్తు తత్వం. క్రిస్మస్ మనకు చెప్తున్న విషయము ఇదే. ప్రియులారా, యోహాను రాసిన మొదటి పత్రిక మనము పరిశీలన చేసాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. మొదటి యోహాను 4. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపడు. సహోదరుడు అంటే నీకులాగా 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, 2 చెవులు, ముక్కు, నోరు ఉన్నోడు. అంటే ఇక్కడ చెప్తుంది ఏంటి? మనుషులమైన మనము ఒకరికి ఒకరం ఏమవుతామంట? సహోదరులమే. మనమంతా ఒక తండ్రి పిల్లలమే, ఒక తల్లి పిల్లలమే. ఆదాము అవల గర్భములో నుండి వచ్చిన వారమే. నోహు అతని భార్య గర్భములో నుండి వచ్చిన వారమే. మన పూర్వీకుల గురించి మనం ఆలోచన చేస్తే ఒకే తండ్రి ఒకే తల్లి. తర్వాత తారతమ్యాలు, వ్యత్యాసాలు అన్నీ వచ్చాయి. కానీ మనమందరం కూడా తోబుట్టువులమే, మనమందరము సహోదరులమే. మనిషిని మనిషి ఏం చేయాలని బైబిల్ చెప్తా ఉంది? ప్రేమించాలి. మనిషిని మనిషి ప్రేమించాలి. కొందరు జంతువులను ప్రేమిస్తారు కానీ మనుషుల్ని ప్రేమించారు. జంతువుల కోసం ఎంత దూరమైనా పోతారు కానీ జంతువుల కోసం మనుషుల్ని చంపడానికి కూడా, జంతువుల కోసం మనుషులను చంపడానికి. అయితే బైబిల్ చెప్తుంది ఏంటి? దేవుడు చెప్తున్నది ఏంటంటే మనిషిని మనిషి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి మనిషిని నువ్వు ద్వేషిస్తూ ఉంటే, మనిషిని నువ్వు అసహించుకుంటుంటే, మనిషిని నువ్వు తృణీకరిస్తూ ఉంటే, మనిషిని నువ్వు త్రోసివేస్తూ ఉంటే నీకు ఇంకా దేవుడు తెలియదు. తాను చూడని దేవుడు కనపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని ఎంతమంది చూశారు? బైబిల్ చెప్తుంది నీవు చూడని దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్నావు. అయితే నీ కన్నులకు కనపడుతున్న మనిషిని నువ్వేం చేస్తున్నావు? ద్వేషిస్తున్నావు, అసహించున్నావు. ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు చేయాల్సింది ఉంటుంది. ఏంటి అంటే, ఎవరినైతే ద్వేషించావో, ఎవరినైతే అసహించుకున్నావో, ఎవరినైతే తృణీకరించావో, ఎవరినైతే త్రోసివేసావో అట్టి వారిని నువ్వేం చేయాలి? వెతుక్కుంటూ వెళ్ళాలి. యేసు ప్రభువు కూడా ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. ఆ పరమును విడిచి
ఈ భూమికి తెచ్చాడు. ఎవరిని వెతుకుతూ వచ్చాడు అంటే నశించిన వాడు, తృణీకరింపబడి, త్రోసివేయబడి వెదక్కుంటూ ఆయన వచ్చాడు. అమ్మాయి క్రిస్మస్ దినాలు నువ్వు కనుక ఆ విధంగా వెదకి వెళ్తే, ఆ విధంగా నువ్వు ప్రేమిస్తే, ఆ మిక్కిలి అద్భుతం దగ్గరకు వచ్చినప్పుడు వారిని నువ్వు హక్కున చేర్చుకుంటే, నువ్వు ఆ క్రీస్తు మార్గంలో ఉన్నట్లే, ఆ క్రీస్తు చూపిన మాదిరిని అనుసరిస్తున్నట్లే, అలాగున కాకుండా కనుక నువ్వు బ్రతుకుతూ ఉంటే ఆయన అంటున్నాడు, ఏమని అంటున్నాడు? శపింపబడిన వారల అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నరకాగ్నిలో. అది నీ కోసం కాదు ఆయన చేసింది. ఎవరి కోసం చేశాడు? అపవాదికి వారి దూతలకు ఆ నరకానికి వెళ్ళకూడదని ఆయన లోకానికి వచ్చాడు. ఆయన నీ కోసం, నా కోసం ఆ సిలువలో ప్రారంభించాడు. అమ్మాయ నిన్ను వెదకి రక్షించిన ఆ ప్రభువు క్రిస్మస్లోని మర్మము, క్రిస్మస్లోని సత్యము మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటుండగా, నీ బ్రతుకును మార్చిన ఆ ప్రభు క్రిస్మస్ దినాల్లో నువ్వు చేయవలసింది ఏంటో మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తుంది, గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఇంకా 2 రోజులు ఉంటే క్రిస్మస్ పండుగ. మరి క్రిస్మస్ మాసంలో ఎవరినైనా నీవు వెతికేవా? ఎవరినైనా నీవు చేర్చుకున్నావా? లేదంటే గర్వించిన వాడవై, గర్వించిన దానవై ఎవరినైనా అసహించుకున్నావా? ఎవరినైనా తృణీకరించావా? ఎవరినైనా త్రోసివేసావా? ఒకసారి ఆలోచన చేసుకుందాం, ఆత్మ విమర్శ చేసుకుందాం. పండగ అంటే పిండి వంటలు కాదు, పండగ అంటే పట్టుబట్టలు కాదు. అమ్మాయ పండగ అంటే ప్రభు మనకు తెలియజేస్తున్నాం. ఆకలితో ఉన్నవారిని, దప్పికొన్నవారిని, పరదేశులను, దిగంబరులను, రోగులను, చెరసాలలో ఉన్నవారు. జైలుకి ఎవరు పోతారండి? మంచివాళ్ళ? వాడు చెడ్డవాడే, వాడు నేరస్తుడే, వాడు మోసగాడే, వాడు దుర్మార్గుడే, వాడు అన్యాయస్తుడే. జక్కయ్యను ప్రభువు వెదకి వచ్చాడు. చుట్టూ ఉన్నవారు అసహించుకుంటున్నారు, కానీ ప్రభు వెదకి వచ్చాడు. నేడు నేను నీట ఉండవలసి. నువ్వు అసహించుకుంటున్నావా? నువ్వు తృణీకరిస్తున్నావా? నువ్వు త్రోసివేస్తున్నావు. చూడని దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ చూస్తున్న సహోదరుని వేలు పెట్టి వెనక్కి వెళ్తున్నా. అమ్మాయి ఒకసారి ఆలోచన చేసుకున్నాం, ఆత్మవిమర్శ చేసుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆ ప్రేమ తత్వం మనం అర్థం చేసుకున్నాం. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుడు, ఎట్టి వారిని గూర్చి ఏదైనా విచారణ చేసుకోవడం, మీరు పాపులను ప్రేమించండి. పరలోకమందున్న మీ తండ్రికి కుమారులకు పాపులను కూడా మీరు ప్రేమించండి. పరిసయ్యుడని సీమోను, ఇది పాపాత్మురాలే, ఇది ఎట్టి స్త్రీనో ఈయనకు తెలిసి ఉంటే, ఈయన ప్రవక్త అయి ఉంటే, ఆయన ప్రవక్తే, ఆయన మహాగణుడైన దేవుడు, ఆయన తెలుసు ఆమె పాప, ఆయన అసహించుకో. అమ్మా నీ పాపములు క్షమింపబడి ఉన్నమాట. ఆయన ప్రేమిస్తున్నాడు, పాపాలు క్షమిస్తున్నాడు.
మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి. అనుసరించండి. ప్రేమిస్తున్నావా? క్షమిస్తున్నావా? మిక్కిలి అరుపులను వెతుకుతున్నావా? ఆత్మీయతలో మిక్కిలి అరుపులు, పరిశుద్ధతలో మిక్కిలి అరుపులు, విశ్వాసములో మిక్కిలి అరుపులు. వాటిని అసహించుకొని తృణీకరిస్తూ ఉంటే నువ్వు ఇంకా ప్రభువు యేసుక్రీస్తు తెలుసుకున్నవాడు అవుతాను. తెలుసుకున్నాను. ప్రార్థన చేసుకుని ప్రేమాస్వరూపి అయిన దేవ, నీకు స్తోత్రాలు 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 చూపిస్తాను. అయ్యా, నీ పుట్టుకలోని ఆత్మీయ సత్యం, ఆత్మీయ పాఠం మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు. స్వల్ప గ్రామమైన బేత్లెహేమును కోరుకున్నవాడు నీకు స్తోత్రాలు. ఆకలి కొనిన ఆ తల్లి, ఆ కన్య మరియమ్మను, ఆమె గర్భమును కోరుకున్నవాడు నీకు స్తోత్రం. దీనురాలు దేవా, నీవు ఏర్పరచుకున్నందుకై నీకు స్తోత్రం. అల్పులను స్వల్పులను అయ్యా నిర్లక్ష్యము చేయని దేవుడు నీకు స్తోత్రం. ఐగుప్తు దాస్యము నుండి ఇజ్రాయేలు ప్రజలను విమోచించిన నీకు స్తోత్రం. ఇజ్రాయేలు 12 గోత్రాలు మిక్కిలి అల్పమైన గోత్రం దేవా. బెన్యామీను గోత్రములు అయ్యా మిక్కిలి స్వల్పమైన కుటుంబం. సౌలును నీవు రాజుగా చేసిన వాడని స్తుతిస్తూ, దరిద్రుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టిన దేవుడు నీకు స్తోత్రాలు చూపిస్తూ, తండ్రి నీ కృతజ్ఞతలు. మేము అల్పులమై ఉంటుంది, స్వల్ప జలమై ఉంటుంది, మా చుట్టూ ఉన్న ప్రజల చేత, సమాజం చేత, ఘనుల చేత తృణీకరింపబడి ఉండి, త్రోసివేయబడి ఉండి, ఆకలి కొని ఉంటుంది, దప్పికొని ఉంటుంది, వస్త్రహీనులమై ఉంటుంది, రోగులమై ఉంటుంది దేవా. స్థిర నివాసం లేని పరదేశులమై ఉంటుంది తండ్రి. మా బ్రతుకులను మార్చిన నేరస్తులమై అయా చెరసాలలో వేయబడిన మా చుట్టూ ఉన్న ప్రజలు మమ్మల్ని అసహించుకున్నారు. నీవు మమ్మల్ని అసహించుకున్నావు నాయన. నీ సంఘము ద్వారా, నీ సేవకుల ద్వారా, నీ ప్రజల ద్వారా మమ్మల్ని వెదకి వచ్చిన వాడా నీకు స్తోత్రం. నీ సత్య సువార్తను మాకు వినిపించిన వాడా నీకు స్తోత్రం. నీ పుట్టుకలోని మర్మమును మాకు బయలుపరిచిన వాడా నీకు స్తోత్రం. మా కోసమే ఈ లోకంలో నీవు పుట్టాడు దేవా. మాకు నీవు తెలియజేసి మా బ్రతుకులను మార్చినందులకే నీకు స్తోత్రం. పెద్ద కుప్పల మీద నుండి లేవనెత్తినందులకే నీకు స్తోత్రం. సింహాసనముల మీద కూర్చుండబెట్టినందుకు నీకు స్తోత్రం తండ్రి. మేము అయ్యా మమ్మలను ఆశీర్వదించిన దేవుడమైన నిన్ను మాదిరిగా కలిగి ఉండి నీ అడుగు జాడల్లో నడుస్తూ నశించిన వారిని వెదకాలని, అల్పమైన వారిని, స్వల్పమైన వారిని, మిక్కిలి అల్పులను దేవా మేము వెదకి వెళ్ళాలి. వారి అక్కర్లు తీర్చాలి, వారికి ఆహారం ఇవ్వాలని, వారి దాహం తీర్చాలి అయ్యా, వారికి వస్త్రాలు ఇవ్వాలి అయ్యా, వారిని పలకరించాలని, వారి రోగములకు వైద్యము చేయాలి దేవా. వారి చెరసాలకు కారణాలను తెలుసు అయ్యా, వారిని విడిపించాలి దేవా. మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రం తండ్రి. మేము ఆ లాభం లేవు, దైవములను క్షమించండి దేవా. వారి వారి పనిని బట్టి, వారి వారి ప్రవర్తనను బట్టి అయ్యా ఆయా కారణాలను చూపుతూ మా చుట్టూ ఉన్న అయ్యా మనుషులను మేము ద్వేషిస్తున్న వారంగా ఉన్నాం, దూషిస్తున్న వారంగా ఉన్నాం, అసహించుకుంటున్న వారంగా ఉన్నాం, వేలు పెట్టి చూపి నాయన త్రోసివేస్తున్న వారంగా ఉన్నాం. దైవములను క్షమించమని నాయన వేడుకోవచ్చు. క్రీస్తు పుట్టుకలోని అయా ఆత్మీయ పాఠములు, సత్యములు, మర్మములు మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవానికి. ఎన్నడూ కూడా అయా కనపడుతున్న సహోదరులు అయా మేము తృణీకరించక, త్రోసివేయక నాయన నీ ఆజ్ఞానుసారంగా వారిని ప్రేమించి, వారిని క్షమించి, వారిని చేర్చుకొని, వారి అక్కర్లు తీరుస్తూ
దేవా, నీ మాట వింటూ నీకు ఇష్టమై, దేవా, నీ పుట్టుకలోని ఆ ఆత్మీయ సత్యము అనేకులకు ప్రచురించడం, అనేకులకు ప్రకటించడం, అనేకులను లోకములోని నీ వైపుకు తిప్పడం మాకందరికీ సహాయం చేయడం. యేసుక్రీస్తు అనే పరిశుద్ధ నామము క్షమాభిక్ష అర్థిస్తూ ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి మీ కొరకైన నా శరీరం మనం జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం సెలవుచ్చింది. మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పాపాలు ఒప్పుకొని ఆయన నామంలో బాప్తిజం తీసుకొని వాక్య వెలుగులో హృదయాలను శుద్ధి చేసుకున్నవారు మీ కుడి చేతిని తలకు పరిగెత్తి చూపించినట్లయితే అన్నవాళ్ళు రొట్టెను మీ దగ్గర తీసుకొని వస్తారు. చిన్న ముక్కలు తీసుకొని ప్రభువును మహిమపరచండి. రక్షణ లేని వారు ఇదే మీకు అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని ఉత్తరి మీ పాపములను ప్రభు ఎదుట ఒప్పుకుంటూ ప్రభువు నుండి క్షమాపణ పొందుకోండి. ఎవరు కూడా ఎటువంటి తిరగవద్దు. జీవాధిపతి వెళ్ళిన దేవా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మా నిత్య జీవములకు ఇచ్చిన ఈ నిజమైన ఆహారము బట్టి స్తోత్రాలు. నీవే మమ్మల్ని ప్రేమించి నిజమైన ఆహారం చూపిస్తున్నాం. ఈ ఆహారం వేరెవరో వెలుగులో కాదు, కానీ నీ కుమారైన మా ప్రభు యేసుక్రీస్తు శరీరమైన ఒప్పుకోవచ్చు. మా ప్రభు యేసుక్రీస్తు మా కృతజ్ఞతలు చూపిస్తున్నాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని నా రక్తంలోనైనా కొత్త నిబంధన మనం జ్ఞాపకం చేసుకుంటే మీరు ఈ పాత్రలో తాగినప్పుడల్లా మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయడం సెలవుచ్చు. లోక పాపంలో కొరకై ఉదయపడిన దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రాలు 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 చేస్తున్నాం. లోక రక్షకుడవని నిన్ను స్తుతిస్తున్నాం. లోక పాపంలో మోసుకుపోయిన దేవుని గొర్రెపిల్లవని నిన్ను ఆరాధిస్తున్నాం. నాయన అమూల్యమైన ఈ రక్తము ద్వారా మా పాపములకు ప్రాయశ్చిత్తము కలిగిన అనుకోవచ్చు, క్షమాపణ కలిగిన తెలుస్తూ మా పాపము నుండి మేము విమోచింపబడుతున్నాము. అయా అంగీకరిస్తూ మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ ఈ రక్తమే ప్రభువా మా బ్రతుకులను మార్చి నేటి మా ఈ భాగ్యములకు కారణమని
అయా మేము ఒప్పుకొచ్చు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాజులైన యాజక సమూహంలో మమ్మల్ని చేర్చిన ఈ నీ స్వరక్తమును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నీ రక్తముల గురించి ఎరుగని అనేకులు మా చుట్టూ ఉన్నారు. దేవత పాపలకు క్షమాపణ ఇవ్వలేదు. ఆ పశుపక్షాదుల రక్తాన్ని ఆశ్రయిస్తూ నిద్రాశ్రమం వెలువచ్చినట్టుగా అటు వారందరికీ నీ రక్తము గురించి సాక్ష్యం ఇచ్చారు. దేవ ఈ రక్తంలో పాల్పంచగలిగిన మాకందరికీ సహాయం చేయమని ఆయన మొదలుపెట్టుకుంటున్నాం. వారి మాటలను బట్టి, ప్రవర్తనను బట్టి, చేష్టలను బట్టి, బెదిరింపులను బట్టి, అయ్యా వారు చేస్తున్న హింసను బట్టి భయంతో పిరికితనంతో పారిపోకుండా వెలువడి వేయకుండా ధైర్యముగా నాయన నీ సువార్తను నటించి దేవా నీ వాక్యమును ప్రకటించి వారి లోకముల నుండి సంబంధ దేవత కారణం నిర్మించి నీ వైపు తెలుపుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము. దయగలయ్యా. ఆమేన్. మరొకసారి రొట్టెలో పాల్గొన్న వారు మీ కుడి చేతిని మీ తలకు పగైతే చూపించినట్లయితే అన్నవారు ద్రాక్షరసం దగ్గర తీసుకొని వస్తారు. మీకు అప్పుడు మీరు తీసుకొని పానం చేసి ప్రభువు మహిమపరచు. మా జీవనకు కారణమైన మాట్లాడుతూ
దయచేసి పొరపాటు ఎవరికైనా రొట్టె రసం అనకపోతుంటే మీ కుడి చేయి అన్నవాళ్ళకు కనపడినట్లుగా మీ తలకు పైకెత్తి చూపించాలని ప్రయత్నం చేస్తున్నాను. అన్నవాళ్ళని అడిగి పిలుచుకోండి, అభ్యంతరపడవద్దు, కోపడవద్దు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఎవరు విశేష సభలు అందరూ ప్రభు సన్నిధిలో మోకరిల్లి ప్రభు మొరపెట్టుకోండి. ఏం ఆశించి ఆయన సన్నిధికి వచ్చారో వాటిని ప్రార్థన చేస్తున్నాం. మహాగౌర మహోన్నతుడ, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో అత్యున్నతమైన సింహాసనం మీద ఆసనంలో నివాసం చేయుచున్నవాడు నీకు స్తోత్రాలు 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 చూపిస్తున్నాం. మేము మిక్కిలి అల్పులమని స్వల్పమైన వారమని ఒప్పుకొచ్చున్నాం. తండ్రి, మమ్మలను ప్రేమించినవాడు, మమ్మలను వెదకి వచ్చినవాడు, మా పాపములకు ప్రాయశ్చిత్తం చేసినవాడు, మా కొరకై నాయన నువ్వు చేసిన పుణ్య బలియాగమును బట్టి తండ్రి నీకు స్తోత్రాలు. నిన్ను బట్టి అయా మేము ఆశీర్వదింపబడిన వారని ఒప్పుకొనొచ్చు, నేను స్తుతిస్తున్నాం. నేటి మా ఈ స్థైతికి కారపడవు నీవేనని ఒప్పుకొనొచ్చు, నేను ఘనపరుస్తూ ఉన్నా. అయ్యా నీకు సాక్షులంగా ఈ లోకంలో మేము ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా జీవించకూడదు మరొకసారి మాకు నువ్వు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు. ఈ పుట్టుకోలేని ఆత్మీయ పాఠమును, సత్యమును, మర్మము అయ్యా ఈ పరిశుద్ధ లేఖనముల ద్వారా మరొకసారి మాకు వినిపించినందులకై నీకు స్తోత్రాలు. నాయన, ఆ క్రీస్తు మనస్సు కలిగి మేము ఈ లోకంలో జీవించటం, మా చుట్టూ ఉన్న మిగిలి అలుపులను దేవా చేర్చుకుంటాం. తండ్రి, ఆత్మీయత విషయంలో అయితేనేమి, అయ్యా పరిశుద్ధత విషయంలో అయితేనేమి, విశ్వాస విషయంలో అయితేనేమి, ఆర్థిక విషయాల్లో అయితేనేమి, సామాజిక విషయాల్లో అయితేనేమి మిక్కిలి అల్పులైన వారు దేవా మేము తృణీకరించక, త్రోసివేయక అయ్యా అటు వారిని ప్రేమించటకు, చేర్చుకున్నటకు దేవా అటు వారిని వెదకి వెళ్ళి వారికి నీ ప్రేమను పంచిపెట్టుటకు, లోకంలోని నీ వైపుకు తిరుగుటకు మాకందరికీ సహాయం చేయమని ఆయన వేడుకొనిచున్నాం. ఈ క్రిస్మస్ దినాల్లో దేవా మరి క్రీస్తు ప్రేమను పంచిపెడుతూ క్రీస్తు పుట్టుకను గురించి ప్రకటించుటకు మాకందరికీ సహాయం చేయమని ఆయన మొదలుపెట్టుకొచ్చున్నాం. మమ్మల్ని ప్రేమించి వచ్చిన పిల్లలందరినీ బట్టి కూడా నీకు స్తోత్రాలు. నీ క్రమశిక్షణలో బోధలో మా పిల్లలను పెంచుటకు సహాయం చేయండి. వారి చదువులో వారికి అవసరమైన జ్ఞానము, వివేకము, అయా వినయము, విధేయత, భాషా ప్రావీణ్యం, శాస్త్ర నైపుణ్యం దయచేసి ఆయా తరగతుల్లో, పాఠశాలలో, కళాశాల ప్రజల్లో దీవించమని నాయన వేడుకొనుచున్నాం. ఎవరి ప్రాయంలో ఉన్న మా బిడ్డల విషయమై మొదలుపెట్టుకొచ్చున్నాం. ఎవరైతే నుండి పారిపోయే మనస్సునివ్వండి, ఎవరి కాలంలోనే కాటిని మోసేవారిగా మా బిడ్డలను దీవించండి. నాయన, వారి భవిష్యత్తు విషయమైన నీ చిత్తమేంటో మా ఎవరి బిడ్డలకు బయలుపరచమని, ఆ నీ చిత్తానికి తమను తాము అప్పగించుకొని దేవా నీకు ఇష్టలుగా జీవించటకు మా ఎవరి బిడ్డల కృప చూపుమని ఆయన మొదలుపెట్టుకొచ్చున్నాం. ఉద్యోగాల కొరకైన వారి ప్రయత్నాలను నీవే సఫలపరిచి నాయన మంచి ఉద్యోగాలతో మా ఎవరి బిడ్డలను దీవించండి. నాయన, వివాహాల కోసం ఎదురుస్తున్న వారి పట్ల కనికరం చూపి విశ్వాసమైన జీవిత భాగస్వామితో ఘనంగా వివాహాలు జరిగించండి. గడిచిన గురువారం అయ్యా నీ నామం పెట్టబడిన ఈ మందిరంలో నీ నామంలో అయ్యా మరి కిరణ్ కుమారును, శారదను జతపరచుటకు సహాయం చేస్తూ నీకు స్తోత్రాలు. వారి దాంపత్య జీవితం దీవించండి దేవా. వారి జీవితకాలం అంతయు నీవు వారికి తోడైంది నాయన. నీ దీవెనలో ఆశీర్వాదాలు అనుగ్రహించమని ఆయన అభివృద్ధిపరచమని, దీవించమని, విస్తరింప చేయమని తండ్రి వేడుకొచ్చున్నా. సంఘంలో తరచుగా పెళ్లి కుమారుని స్వరం, పెళ్లి కుమార్తె స్వరం వినిపిస్తూ అయ్యా నువ్వు మాతో ఉన్నామని మాకు అయ్యా మరలా జ్ఞాపకం చేస్తున్నందుకే నీకు స్తోత్రాలు. ఇంకా వివాహాల కోసం ఎదురుస్తున్న ప్రియుల పట్ల కనికరం చూపమని వేడుకొచ్చున్నా. కిరణ్ శారదల వివాహం జరిగిన అయ్యా అల్లరి విషయమని సిగ్గుతో నీ సన్నిధిలో తలదించుకొని క్షమాపణ వేడుకొచ్చున్నాం. తండ్రి, మా ఆలోచన విధానాన్ని మార్చండి, మా మనసును మార్చండి, మా హృదయాన్ని మార్చండి, మా ప్రవర్తనను మార్చండి దేవా. నీకు ఇష్టముగా జీవించుటకు, నీ ప్రేమ కలిగి జీవించుటకు అయ్యా నా ఎదుకు వచ్చే వారిని నేను అన్నిటికీ త్రోసివేయనని సెలవిచ్చిన దేవా. నీ రక్తము చేత విమోచింపబడిన మేము మా ఎదుకు వచ్చిన వారిని మేము త్రోసివేయక, తృణీకరించక అయ్యా నీ నామం పెట్టబడిన మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రేమించుటకు, క్షమించుటకు, చేర్చుకుంటకు మాకందరికీ సహాయం చేయమని
నాయన మొదలుపెట్టుకుంటున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా కృప చూపండి నాయన. మరి గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న దంపతులను దర్శించి గర్భములను తెరిచి దీవించమని మొదలుపెట్టుకుంటున్నాం. దేవా గర్భిణుల విషయమై కూడా ప్రార్థిస్తున్నాం. వారికి వారి గర్భంలో ఎదుర్చున్న శిశువులకు నవమాసములు తోడేయండి. క్షేమను గురించి సుఖప్రసవంతో అయా తల్లి బిడ్డలను కాంపులో రక్షించమని మొరపెట్టుకొనిచున్నాం. బాలింతలకు చంటి బిడ్డలకు రెండంతల రక్తము, రెండంతల ఆరోగ్యం, రెండంతల బలం, రెండంతల శక్తి దయచేయమని వేడుకొనిచున్నాం. చేరి వచ్చిన ప్రియులందరినీ కూడా లక్ష్య పెట్టుమని, ప్రేమతో నీ సన్నిధి తీసుకొని వచ్చిన కానుకలను లక్ష్య పెట్టుమని నాయన మొరపెట్టుకొనిచున్నాం. వారి వారి అయా శారీరక, మానసిక, ఆత్మీయ బలహీనతల నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి, రోగముల నుండి విడిపించి అయా బలపరిచి, స్వస్థపరిచి, ఆరోగ్యం ఇచ్చి ఆనందంతో నీకు సాక్షులుగా నడిపించమని నాయన వేడుకొంటున్నాం. వారి కుటుంబానికి ఉన్న ఆర్థిక సమస్యలను పరిష్కరించండి, సమృద్ధినివ్వండి. తండ్రి నీకు స్తోత్రాలు. దేవా వారికి వారి కుటుంబాలకు విరోధంగా లేచిన అంధకార చీకటి శక్తులను అణచి వారి వద్ద నుండి వారి కుటుంబాల వద్ద నుండి బహుదూరములకు వారధులు స్వతంత్రులుగా నీకు సాక్షులుగా నడిపించమని నాయన మొదలుపెట్టుకొనిచున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవకృప చూపండి. మా ప్రాంతాన్ని అయ్యా, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని ఏలుతున్న పాలకులు, ప్రభువులు, నాయకులు, అధికారులు, పెద్దల విషయమై ప్రార్థిస్తున్నాం. తండ్రి వారిని వారి కుటుంబాలను రక్షించండి. నేనైనా భయభక్తులతో నింపండి. లంచగొండితనం నుండి, స్వార్థం నుండి, స్వప్రయోజనం విడిపించండి. ప్రజాక్షేమం కోరి, ప్రాంతక్షేమం కోరి, రాష్ట్రక్షేమం కోరి, దేశక్షేమం కోరి పరిపాలన చేసే వారిగా వారు ఉంచమని మొరపెట్టుకుంటున్నాం. వారి పరిపాలనలో అయా మేమందరము అయా ప్రజలందరూ అయా సురక్షితంగా అయా సంతోషంగా జీవించడానికి సహాయం చేయమని నాయన వేడుకొంచున్నాం. వారి శత్రువులను అణచి అయా వారికి లోబర్చమని నాయన మొరపెట్టుకొంచున్నాం. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 140 కోట్లకు భయపడిన భారతీయ దేశం విషయమై, భారతీయుల విషయమై వేడుకొంచున్నాం. తండ్రి మరి ప్రజలందరినీ యుగ సంబంధమైన దేవత కాడి నుండి విడిపించమని, రక్షించమని నాయన మొరపెట్టుకొంచున్నాం. ఈ దేశంలో నీవు రక్షించిన నీ ప్రజలు, నీవు స్థాపించిన నీ సంఘం, నీవు నిర్మించిన నీ సేవకులు నాయన మరి ఈ దేశంలోని ప్రజలందరికీ నీ సువార్తను వినిపించుటకు, నీ రక్తముల గురించి సాక్ష్యం ఇచ్చుటకు సహాయం చేయమని నాయన లోకంలోని ఎవరికి చెప్పే కృపను అనుగ్రహించమని నాయన మొదలుపెట్టుకొచ్చున్నాం. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి కృప చూపండి. ఈ 2024 సంవత్సరంలో నువ్వు కురిపించిన మంచి వర్షాలకై నీకు స్తోత్రాలు. సంవత్సరాంతానికి మేము వచ్చి ఉంటుండగా జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సంవత్సరం అంతా నువ్వు చేసిన మేలుకై నీకు స్తోత్రాలు జీవిస్తూ మొదలుపెట్టుకొచ్చున్నాం. దేవా మరి క్రిస్మస్ దినాన అయ్యా మరి మేము చేయవలసింది ఏంటో, చేయకూడదు ఏంటో మరొకసారి నువ్వు మమ్మల్ని హెచ్చరించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా ఈ క్రిస్మస్ వారంలో అయ్యా క్రిస్మస్ దినమున అటు కార్యాలను చేస్తూ దేవా నీకు ఇష్టముగా జీవించడానికి మాకందరికీ సహాయం చేయమని నాయన మొదలుపెట్టుకొచ్చున్నాం. చేరి వచ్చిన ఈ ప్రియులందరూ ఏం ఆశించి నీ సన్నిధికి వచ్చారో ఎరిగిన దేవుడు నీవే వారి ఆశగల ప్రాణములను తృప్తిపరుస్తూ వారి ప్రార్థనలకు జవాబు దయచేయమని, వారి మనవులను అంగీకరించి నెరవేర్చమని నాయన మొదలుపెట్టుకొచ్చున్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా నీ హస్త నిక్షేపంతో ఆశీర్వదించి దేవా నీ పరిశుద్ధ ఆత్మతో అభిషేకించి, నీ ఆత్మ వరములతో అలంకరించి, నీ ఆత్మ బలంతో లోకంలోనికి నీకు సాక్షులుగా నడిపించి, నీ సువార్త ప్రకటన ద్వారా నీకోసం అనేకులను సంపాదించుకొని వచ్చేవాళ్ళుగా దీవించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకందరికీ, సంఘమంతటికి, సమస్త పరిశుద్ధులకు సదాకాలం తోడైన నడిపించును గాక. దయచేసి కూర్చోండి. యాకోబు గారు వచ్చి మాట్లాడతారు. చేరొచ్చిన అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో